జానకి, జరిగిందేదో జరిగిపోయింది. ఏమీ బాధపడకు. నీ బిడ్డడు చాలా అదృష్టవంతుడు. వారు శ్రీమంతులు. నీ బిడ్డని వారికి పెంపకం ఇచ్చేసి. అవునమ్మా, నీ బిడ్డను నా కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటాను తల్లి. అమ్మా, కావాలంటే నీవు కూడా మా ఇంటికి వచ్చేసి. నీ బిడ్డకు తల్లి ఉంటుంది, మాకు బిడ్డ ఉంటుంది. నిన్ను మా కన్న కూతురులాగా చూసుకుంటావమ్మా. జానకి, నీ బిడ్డకు అంతకన్నా మేలు చేయలేవు. ఆలోచించు. అవునమ్మా, కావాలంటే నీకు ఎంత డబ్బైనా ఇస్తాను తల్లి. వద్దండి, నా బిడ్డ సుఖంగా ఉంటే అంతే చాలు. ఇంకా చూస్తారే, మన ఆశ్రమానికి తీసుకెళ్దాం. పదండి పదండి. అమ్మా, చెల్లి, డాక్టర్ గారు, ఆయన గన్నం గడిచిందిలే. మీ చెల్లికి ఏ భయం లేదు. చెల్లి, జానకి, అమ్మ. నమస్కారం బాబు. నమస్కారం. ఓహో, వెంకటరావు గారా, రండి కూర్చోండి. ఎవరు, మీ అబ్బాయా? అవును బాబు, మా ఆవిడకు వయసు మళ్ళినా పిల్లల మీద ఆశపోలేదు. అందుకని కస్తూరిబాయి ఆసుపత్రి నుంచి ఈ పిల్లవాడిని తెచ్చి పెంచుకుంటున్నాం. కాస్త బాగా చూడాలి బాబు. సార్, ఈ కుర్రాడు పెద్దాడైతే మీ అంత వాడు అవుతాడండి. అన్నీ మీ పోలికలే. ఏడు బాబు అలా చూస్తున్నారు? ఏం లేదండి. మంచి టానిక్ రాసివ్వండి బాబు. మా వాడు గ్లాస్కో బేబీ లాగా ఉండాలి. కాంపౌండర్, ఈ మిక్చర్. విచారించకు చెల్లి. ఈ రూపంలోనైనా ఈ మాయలోకం నిజ స్వరూపం తెలుసుకునే అవకాశం లేదు. అవునన్నా, పెద్దింటి కోడలే ఏ పేదరాలు సుఖపడలేదని నువ్వు చెప్పిన మాట అక్షరాల నిజం. మనం ఇప్పుడే అక్కడికి వెళ్ళాలి. నేను నిరపరాధిని నిరూపించుకోవాలి. వద్దమ్మా, ఈ నీలాపరింతలు నిర్ణయించడానికి కాలానికి మించిన నీతివేత్త లేదు. అన్నయ్య. ఏమిటమ్మా? నా పాపడు. పాపడు? ఓహో, మా మేనల్లుడా. మామను వెతుక్కుంటూ వస్తాడు పిల్ల కోసం. ఒకవేళ రాడు, ఈ 7 14 లోకాలకి యువతలా ఎక్కడున్నా సరే పిల్ల కూర్చుని మరీ పట్టుకొస్తాను. రాజు, నువ్వట్రా? ఊరంతా వెతికాను. ఎందుకు? మళ్ళీ వెళ్ళేమన్నారు? జైలుకేనా? ఒక్కసారి ఏమిట్రా, ముచ్చటగా 3 సార్లు వెళ్ళొచ్చాను రా. అరే తమ్ముడు, ఇప్పుడు మన వయసు ఎంతో తెలుసా? 28. అంటే 38 సార్లు జైలుకి వెళ్ళొచ్చానన్నమాట. పెద్ద పులి మనవడి చిన్న పులి అంటే
చాలా కలుసుకున్నాం కానీ మా ఇంటికి వెళ్తాను. మీ ఇంటికా? ఎలా వచ్చేదిరా తమ్ముడు? నడిచిరారా అన్నయ్య. అది కాదా, మన ఇయ్యాలే కదంటారా అత్తారింటి నుంచి వస్తున్నాం. ఊళ్ళో మన శిష్యులంతా గొప్ప సన్మానం చేస్తారులే. మన ఇయ్యాల వెళ్ళకపోతే రేపు వాళ్ళు మన మాట వింటారట్రా. అవునరా అన్నయ్య, అవునరా. ఇదిగో రేపు తప్పకుండా వస్తావు కదా. అరే రాజు, ఇంతకీ మన ఇల్లు ఎక్కడరా? ఇల్లు నీకు తెలియదు కదరా. అవును, మన పెద్ద బజార్ లేదు, పెద్ద బజారు. అక్కడి నుంచి నేరుగా పోరా, నేరుగా పోతాను. కుడివైపు తిరిగి, కుడివైపు తిరగతాను. దాని దగ్గర నుంచి ఎడవైపు తిరిగి కొంచెం తిరగతాను. అక్కడి నుంచి పడవరగా చూడరా, పడవరగాను చూస్తాను. అక్కడ ఒక పాడుపడే గుడి ఉంటుందిరా, గుడి. దాని వెనకమాల నుంచి వెళ్తే అక్కడ ఒక ఇది ఉంటుందిరా. ఇదంటే అదేరా వంతెనరా, వంతెనా? పక్కగా వెళ్ళి కొంచెం వెనక్గా తిరిగి సూటిగా పోతే అక్కడ ఒక వంకర తాడి ఉంటుందిరా, వంకర తాడి. దాని మీద నుంచి చూస్తే మర్రి చెట్టురా, మర్రి. అరే బాబు, నీ కొండ గుర్తులని నాకు కాదు కదా, ఆ ఆంజనేయులు కూడా అర్థం కావురా నాయన. ఓ, అయితే అర్థం కాలేదన్నమాట. సరే, ఇదంతా ఎందుకన్నా రేపు తిన్నగా పడవలు రేపు కడికి మన ఇద్దరం కలిసి వెళ్తాం. హరి నా రాజా, ఈ సంగతి ఇందాకనే చెప్పకూడదు. నువ్వు ఇందాకనే అడగకూడదు. భలే ఓడిరా. వస్తారా శిష్యుడు సందట్లో తమ్ముని మర్చిపోయేవారు. కందాకు కూడా ఏర్పాటు చేస్తా. భలే బాగా తింటాంలే, పీటలు పగలుతాయి పో. గట్టిగా చేస్తాలే. వస్తా. హరోం హర శంభో శంకర. ఎవరు? ఉత్సవంశోద్భవ వెంకటరామయ్య నామధేయ. నా పేరు మీకెలా తెలిసింది? మా దృష్టి చెప్పింది, మీ ముఖం చెబుతోంది. చిత్తం కూర్చోండి. హరోం హర శంభో శంకర. మంచి శిష్యుడవయ్యా. అయితే మీరు జోస్యం చెబుతారా? ఒక జోస్యమేమిటి, సిద్ధాంతం చెబుతాం, లబ్ధాంతం చెబుతాం, కాలం చెబుతాం, మానం చెబుతాం. ఏది చెయ్యి చూపించు. చెయ్యేందుకు మీ ముఖమే చూస్తాం. శుక్రుడు ఉచ్చ, బుధుడు ఉచ్చాతి ఉచ్చ, అంగారకు భగ, శని దోష. మీకు ఒక పెద్ద నష్టం రాబోతున్నది. నష్టమా? అవును, మీరు చూస్తుండగానే మీ కళ్ళగటే మీరు ప్రాణప్రదంగా చూసుకుంటున్న ఒక వస్తువు అలా 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 బయటికి పోబోతున్నది. మీకు పిల్లలు లేరు కదూ, అవునా? అవును. మీరు ఒక పిల్లాన్ని పెంచుకుంటున్నారు కదూ, ఒప్పుకోండి. అవును. ఆ పిల్లాన్ని ఇలా తీసుకురండి. ఏం జాతకం చూస్తారా? చూస్తాను, అన్నీ చూస్తాను. తీసుకురండి. చిత్తం. ఏమేవ్ అబ్బాయిని తీసుకురా, జాతకం చూస్తారట. అల్లుడు దొరికావురా, అల్లుడు. రారా అల్లుడు రా. అల్లుడా మేనల్లుడా నా వల్ల నేరా మేమిరా. అల్లుడా మేనల్లుడా నా వల్ల నేరా మేమిరా. పిల్లనిస్తా పెళ్లి చేస్తా, పిలిచినెత్తిన పెట్టుకుంటా. పిల్లనిస్తా పెళ్లి చేస్తా, పిలిచినెత్తిన పెట్టుకుంటా. అవును అల్లుడు మేనల్లుడు నా వల్ల నేరా మేమిరో. అల్లుడు మేనల్లుడా. అయ్యో పిల్లవాడు. ఏమిటా గంతులు? నీకేమన్నా పిచ్చి పట్టిందా? నీకేం తెలుసయ్యా, వీడి కనపడపోతే మా చెల్లికి పట్టేది, దాంతో నాకు పిచ్చి పట్టేది.